యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరణంలో కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును ఈ దీనులమైనటువంటి మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సజీవ లెక్కల ఉంచినందుకు నీకు స్తోత్రము, ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు నీకు స్తోత్రం, మందిరావరణములో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు ప్రభువా. నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించండి నా తండ్రి. రబ్బూనిగా దిగివచ్చి మీరు మాతో ముచ్చటించండి, మీరు మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ 100వ కీర్తనలో మనం చూసినట్లయితే గనక దేవుడు ఎందుకు ఈ మాటను రాయించారు, ఈ మాటను ఎందుకు దావీదు భక్తుని ద్వారా రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారి మీద అందరూ నేరారోపణ చేశారు, నిందలు వేశారు, అవమానించారు, అనేక విషయాలలో అవహేళన కూడా చేశారు. ఎందుకు మనము ఆ విధంగా చేశారు అని ఆలోచన చేస్తే, ఇది ఈయన కేవలం యూదులకు మాత్రమే దేవుడు, ఈయన కేవలం మాలమాదిగ వాళ్ళకు మాత్రమే దేవుడు, ఈయన కేవలం అమెరికా దేవుడు, ఈయన కేవలం ఇజ్రాయేలు వంశస్థులకు దేవుడు అని చాలా మాట్లాడారు. వారికి మాత్రమే పరిమితమని దేవుడు చెప్పలేదు. వారికి మాత్రమే ఆయన ప్రభు అని చెప్పలేదు. వారికి మాత్రమే ఆయన తండ్రి అని చెప్పలేదు. వారికి మాత్రమే నిత్యరాజ్యాన్ని కల్పించడానికి ఆయన వచ్చారని చెప్పలేదు. ఇక్కడ వచనం ఏం చెప్తుంది? ఏమంటున్నారు? సమస్త దేశములారా అని అంటున్నాడు. సమస్త దేశము, సమస్త దేశాలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. సమస్త దేశాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క పేరు కూడా ఇప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఇరాక్ గురించి, ఐగుప్తు దేశము గురించి, గల్ఫ్ దేశము గురించి, టర్కీ దేశము గురించి, ఇటలీ దేశము గురించి, హిందూ దేశము గురించి, ఈ దేశాలన్నిటినీ కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాశారు. ఎస్తేరు గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే హిందూ దేశము అని రాశారు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇటలీ దేశం అని రాశారు, టర్కీ దేశం అని రాశారు, బ్రిటిష్ ప్రభుత్వము గురించి రాశారు, పారసీక దేశము గురించి రాశారు, ఇరాక్ దేశం గురించి రాశారు. గత వారం మీకు క్రిస్మస్ సందర్భంగా వాక్య సందేశం చెప్పాను కదా, బంగారము ఏ దేశంలో దొరుకుతుంది అనే విషయాన్ని గురించి కూడా మీకు రాశాను. ఈ దేశాలన్నిటినీ గురించి కూడా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించారు. ఒకవేళ యూదులకు మాత్రమే దేవుడు, ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడు, క్రైస్తవులకు మాత్రమే దేవుడు అని ఇక్కడ ప్రస్తావించలేదు. సమస్త దేశములారా అని అంటున్నాడు. ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చూసుకుందాం. 7వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, అమ్మా జాగ్రత్తగా వినండి, అయ్యా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అంటున్నాడు, అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప జన సమూహము కనపడెను.
వారందరూ అంటే ప్రతి వంశంలో నుంచి వచ్చిన వారు ఉన్నారు, ప్రతి జాతిలో నుంచి వచ్చిన వారు ఉన్నారు, ప్రతి భాషలు మాట్లాడే వారిలో నుంచి వచ్చి ఉన్నారు. ఆ సమూహం అంతా కూడా ఏమంట? తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైనటువంటి ఆ దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని ప్రజలు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వారు మహాశబ్దముతోనూ ఎలుగెత్తి చెప్పారు. ఎవరెవరు చెప్పారంట? ఆ వంశం వారే చెప్పారా? యూదా వంశం వారే చెప్పారా? బాగా వినాలి. యూదా వంశం వారికే చెప్పారా? ఇశ్రాయేలు ప్రజలకే చెప్పారా? లేదండి, ప్రతి వంశములో నుంచి. అందుకే దావీదు కీర్తనకారుడు అంటాడు, మొదటి వచనంలో అంటాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. వారికి మాత్రమే దేవుడను కాదు, నేను అందరికీ దేవుడను. అపోస్తల కార్యములు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ విమోచకుడు, యేసుక్రీస్తు అందరికీ సర్వాధికారి, యేసుక్రీస్తు అందరికీ సర్వాంతర్యామి, సకల సృష్టికి కారణభూతుడు ఆయనే, కలగజేసిన వాడు ఆయనే, ఆది అంతములో ఉన్నవాడు ఆయనే, ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త ఆయనే, సమస్త సర్వ సృష్టికి కారణభూతుడు ఆయన. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆది అంతములు కలిగి ఉన్నవాడు కూడా ఆయనే. భూమికి పునాది ఏర్పరిచినది మొదలుకొని ఈ భూమి లయమైపోయేంత వరకు కూడా ఆయనే. అందుకే అని అంటున్నాడు, సమస్త దేశములారా ఆయా భాషలు మాట్లాడేటువంటి వారలారా దేవుణ్ణి స్తుతించండి. మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఎందుకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు? దేశానికి స్వాతంత్రం ఇచ్చాడా? నీకు స్వాతంత్రం ఇచ్చాడా దేవుడు? నీ కుటుంబానికి స్వాతంత్రం ఇచ్చాడా? దేశానికి స్వాతంత్రం ఇచ్చాడా? ఆలోచన చేయి. అందుకే అని అంటున్నాడు ఆయన, మనకు వాక్యపూర్వకంగా దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాటలను మనము విందాం. స్వతంత్రం అనేది యేసు ప్రభు ద్వారానే కలుగుతుంది, ఎవరి ద్వారా కాదు. స్వాతంత్ర్యము అనేది వాక్యానుసారంగా వినండి, ఆత్మానుసారంగా మీరు ఆత్మలో వాక్యాన్ని నింపుకోండి. స్వతంత్రము ద్వారానే యేసు ప్రభు వారు ద్వారానే మనకు స్వాతంత్రము కలుగుతుంది అనే విషయాన్ని చెప్పాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనము 2వ లైన్ చూడండి. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటున్నారు. ఏమిటా సత్యము? ఎవరా సత్యము? ఏదా సత్యము? ఏమిటా సత్యము? ఎవరా సత్యము? ఏదా సత్యము? ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని అంటున్నాడు. ఆ సత్యము ఎవరు? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే సత్యం ఎవరిప్పుడు? నేనే. సర్వ సత్యములోనికి నడిపించువాడను కూడా నేనే. సత్యానికి ఒక మార్గము నేనై ఉన్నాను అని అంటున్నాడు. అటువంటి సత్యములోనికి మనల్ని నడిపించేటువంటి దేవుడై అంటున్నాడు. ఆ సత్యములో మనం నడుస్తూ ఉండేటప్పుడు, ఆ సత్య మార్గంలో నడుస్తూ ఉండేటప్పుడు, ఆ సత్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో
అదే రీతిగా దావీదు రాసిన కీర్తన 68వ కీర్తన 19వ వచనాన్ని చూస్తాం. 68వ కీర్తన. ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు. ఏ భారము భరించుచున్నాడు ఆయన? అనుదినము మా భారమును ఆయన భరించుచున్నాడు. ఏ భారాన్ని ఆయన భరించుచున్నాడు? పాపమనే భారాన్ని ఆయన భరించుచున్నాడు. పాపమనే భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్నవారు, ప్రయాసపడి భారం మోస్తున్నది ఎవరు? మనమే. పాప భారం మోస్తున్నది ఎవరు? మనమే. ప్రతిదినం అతిక్రమముల ద్వారా పాప భారాన్ని మోస్తున్నది మనమే. ప్రతిదినం అబద్ధము ద్వారా పాప భారాన్ని మోస్తున్నది మనమే. ఆ భారము నుంచి ఆయన విడుదలనిస్తాను అని అంటున్నాడు. ఆ భారము నుంచి నీకు విముక్తిని ఇస్తాను అంటున్నాడు. ఆ భారం నుంచి నీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని అంటున్నాడు. విడుదల కలిగించి నీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని అంటున్నాడు. ఆ భారము ఆయన మోస్తున్నాడు. కానీ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మనమే మోసుకుంటుంటాం. ఆ భారాన్ని మనమే మోసుకుంటుంటాం. ప్రభు చెప్పినది ఏం తెలుసా? నీ భారం అంతా యెహోవా సన్నిధానంలో కుమ్మరించుము అని అంటున్నాడు. హన్నా ఏం చేసిందండి? హన్నా సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమె ఏం చేసిందంట? తన ఆత్మనంతయు, అంటే ఆత్మలో ఉన్న భారము, ఆత్మలో ఉన్న వేదన, ఆత్మలో ఉన్న కృంగుదల, ఆత్మలో ఉన్న అవమానాన్ని అంతా కూడా తీసుకొని వచ్చి మందిరావరణములో కుమ్మరించిందంట. నీ పిల్లల వివాహము గురించి, నీ పిల్లల ఉద్యోగము గురించి, నీ పిల్లల యొక్క సంతానము గురించి, నీ అప్పుల సమస్య గురించి, నీ మనోవేదన గురించి, మనోవ్యాధి గురించి, నీ శారీరకమైనటువంటి వ్యాధి గురించి, భౌతికమైనటువంటి విషయాలే కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఆయన నా మీద వెయ్యుడి అని అంటున్నాడు. నా మీద వెయ్యుడు అని అంటున్నాడు. వాటినన్నిటినీ తొలగించువాడను నేనే, స్వతంత్రాన్ని ఇచ్చువాడను నేనే, విముక్తినిచ్చువాడను కూడా నేను అంటున్నాడు. ఒకవేళ ఆయన మీద వేయకుండా దేశము వ్యతిరేకముగా నడుచుకున్నట్లయితే కూడా ఆయన ఉగ్రతనిస్తాడంట. చూద్దామా? అది కూడా యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనము నుంచి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, అమ్మ వాళ్ళకి పేజ్ నంబర్ కూడా చెప్పేసేయండి. 696 అంటే పాత బైబిల్లో ఉంటుంది, మరి కొత్త బైబిల్లో ఏదన్నా నంబర్ వేరే ఉంటుందేమో. 14వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము నుంచి మనం చూసుకుందాం. నరపుత్రుడా, ఇది నీకు నాకే చెప్తున్నటువంటి మాట. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో, ఏమంటున్నాడండి? ఏ దేశమైతే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే నా దృష్టిలో విశ్వాసఘాతకముగా ప్రవర్తిస్తుందో, లేని వాటిని ఉన్న వాటిగా, లేని వాటిని కల్పించి చెప్పేటువంటి మాటలు, వీటినన్నిటినీ చేయవారు. దేశానికి కానీ, సంఘానికి కానీ, విశ్వాసికి కానీ, సంఘ కాపరి కానీ, కుటుంబానికి కానీ అక్కడ చెప్తున్నటువంటి మాట, నరపుత్రుడా, ఏ దేశమైతే అని అంటున్నాడు. అక్కడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసెనో, ఆయన దృష్టికి పాపము చేసెను. ఒకరి మీద ఒకరు పితరులు చెప్తా ఉంటారు. పాపమే కదా అది? పాపమా కాదా? పాపం కాదా? చెప్పుకోండి బాగా. నువ్వు ఎంత వేరే వాళ్ళ మీద ఎంత చెప్తూ ఉంటావో వాళ్ళకంత ఆశీర్వాదం, వాళ్ళకంతా ఆశీర్వాదం. నీదేమి పోదు. అయ్యో నా గురించి ఇట్లా చెప్పారే, నా గురించి ఇట్లా చెప్పారే అని మనం అనుకుంటాము, మనం బాధపడతాము. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు చెప్పుకున్నంత చెప్పుకొని, లేనిది ఉన్నది, ఉన్నది లేనిది ఏదన్నా చెప్పుకొని వదిలేద్దాం. మనం
మనం ఏం చేద్దాము? వారిని ప్రభువుకి అప్పగిద్దాము. ప్రభువా, నా నుంచి ఆయన ఏదో వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు, ఆయనను నీకు అప్పగిస్తున్నాను, ఆయనను నీకు అప్పగిస్తున్నాను. వాస్తవము అవాస్తవము నువ్వు ఎరిగిన దేవుడవు, సత్యము అసత్యము నువ్వు ఎరిగిన దేవుడవు, నిజము నిజము లేనిదే నువ్వు ఎరిగిన దేవుడవు. సమస్తమును ఎరిగి న్యాయం తీర్చు. సమస్తమును ఎరిగి ఏం చేయాలి? మనము న్యాయము తీర్చుము. వారి పక్షాన న్యాయం ఉందా? న్యాయం చేయి. నా పక్షాన న్యాయం ఉందా? న్యాయం చేయి. నువ్వు న్యాయాధిపతివి, నువ్వు న్యాయాధిపతివి, నువ్వు ఒక జడ్జివి, నువ్వు మాత్రమే. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి పాపము చేసెనో దానికి నేను ఏం చేస్తాడంట? ఎవరు విరోధి అవుతాడంట? ఎవరికి విరోధి అవుతాడు? ఎవరికి? విశ్వాసఘాతకము చేసిన వారికి. విశ్వాసఘాతకము చేసిన వారికి ఎవరు విరోధి అవుతారంట? దేవుడు విరోధి అవుతాడు. మనుషుడు విరోధి అయితేనే మనము తట్టుకోలేము. దేవుడే మనకు విరోధి అయితే మనం తట్టుకోగలుగుతామా? మనం తట్టుకోగలుగుతామా? తట్టుకోలేము మనం. అంటున్నాడు ఆయన విరోధి అయి ఏమంటున్నాడు అక్కడ? ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను ఏం చేస్తాడంట? మనుషులను పశువులను ఏం చేస్తాడంట? నిర్మూలము చేస్తాడంట. నంబర్ 1 ఏం చేస్తాడంట? మనుషులకు పశువులకు ఆహారము లేకుండా ఏం చేస్తాడు? భూమికి పంటను కూడా తీసుకొని రానివ్వకుండా, భూమిని సారము లేకుండా ఆయన చేస్తాడంట. తర్వాత నంబర్ 1 అది. నంబర్ 2 15వ వచనాన్ని చూసుకుందాం. 15వ వచనం, బాటసారులు సంచరించకుండా ఆ దేశము నిర్జనమై పాడగున్నట్లు దాని మీదికి దుష్ట మృగములను రప్పించగా. ఎక్కడికి రప్పిస్తాడంట? బాటసారులు ఎక్కడ నడుస్తారు? రోడ్డు మీద. రోడ్డు మీదకి నడిపించినప్పుడు, ఆ బాటసారులు నడుస్తున్నప్పుడు, మనము నడుస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా విశ్వాసఘాతకముగా ఉన్నటువంటి మనకి బాటసారుల మార్గములో నడవకుండా ఏం పంపిస్తాడని అంటున్నాడు అక్కడ? దుష్ట మృగాలు అని అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాము, ఈ దారిలో నడుస్తున్నాము, ఒక 2 పులులు వచ్చాయి అనుకోండి, మనం ఆ దారిని పోతామా? ఇంకా ఆ దారిని పోతామా? అదే రీతిగా 2 పులులకే మనం ఆ దారిపోము. తరువాత ఒక 15, 20 వచ్చాయి అనుకోండి, ఏం చేస్తాం కదా? మామూలుగా వచ్చిన వాటికే మనము భయపడి దారిలో పోతున్నప్పుడు, దేవుడు విరోధి అయి మన బాటకు అడ్డుగా వేసినటువంటి దుష్ట మృగాలను మనము జయించగలుగుతామా? ఆ దారిని నడవగలుగుతామా? ఆలోచించి. 2వది ఏం చేస్తాడంట? బాటసారుల మార్గములో నడవకుండా దుష్ట ఏం చేస్తాడంట? మృగములను అక్కడికి ఏం చేస్తాడు? సంచరింపచేస్తాడు. 3వది 17వ వచనం, నేను అట్టి దేశము మీదకి యుద్ధము రప్పించి ఏమంట? ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చేదాన్ని. మనుషులను పశువులను ఎందుకంటున్నాడు? ఐగుప్తు దేశంలో ఏం చేశాడు దేవుడు? ఐగుప్తు దేశంలో ఏం చేశాడు? మోషే ప్రజలను వెళ్ళనీయకుండా చేసినప్పుడు వారి సంతానంలో ఉన్నటువంటి జంతువులలో నుంచి కానీ, పశువులలో నుంచి కానీ, పక్షులలో నుంచి కానీ, తొలి సంతానం నుంచి ఏం చేశాడంట? సమస్తాన్ని ఏం చేశాడంట? నిర్మూలం చేశాడు. నిర్మూలం చేశాడంటే దాని అర్థం ఏమి? చంపేశాడు. ఏ ఇంటిలో చూసినా తొలి సంతానము చంపివేయబడింది, ఏ ఇంటిలో చూసినా తొలి పశువు చంపివేయబడింది, ఏ ఇంటిలో చూసినా తొలి పశుపక్షాదులు కూడా చంపివేయబడి, ఏ ఇంటిలో చూసిన శోకం ఉంది, ఏ ఇంటిలో చూసిన వ్యాధులు ఉంది, ఏ ఇంటిలో చూసిన కన్నీటి ప్రవాహం ఉంది, ఏ ఇంటిలో చూసిన గుండెలు బాదుకుంటున్నారు. ఎందుకు? మోషేకు విరోధముగా చేశాడు, దేవునికి విరోధముగా పాపం చేశాడు. దేవునికి విరోధముగా పాపం చేయడం ద్వారా
దేవుడు ఏర్పరిచినటువంటి మోషేకు విరోధముగా పాపము చేయడము ద్వారా ఏం జరిగిందంట అక్కడ? తొలి సంతానము, తొలి పశువులు, తొలి పశుపక్షాదులు, తొలి జంతువులు అన్నీ కూడా ఏమైపోయాయంట? నిర్మూలం చేయబడి. అదే చెప్తున్నాడు ఇక్కడ ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. వాటినన్నిటినీ ఏం చేస్తాడంట? నిర్మూలము చేస్తాం. తర్వాత 19వ వచనం, అట్టి దేశములోనికి తెగులను పంపి మనుషులను పశువులను నిర్మూలము చేయుటకై ప్రాణహాని కలుగునంతగా నేను ఆ రౌద్రమును కుమ్మరించెదను. మన దేశం మీదకి ఏం పంపించాడు? కరోనాను పంపించాడు. ఆ కరోనాలో ఏ తెగులు ఉండింది మనకి? ఎవడు తుమ్మినా కూడా భయమే, ఎవడు దగ్గినా భయమే కదా. ఎవడు జ్వరంతో పండుకున్నా భయమే. బాగా ఆలోచించండి ఒకసారి. ఇదే కరోనా ఫస్ట్ కరోనాలోనే మేము ఇల్లు కట్టుకోకముందు, అంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళం. ఆ రెంట్ ఓనర్ అబ్బాయి యవనస్తుడు, ఇద్దరు పిల్లల తండ్రి, అంతే యవనస్తుడే. చక్కగా పని చేసుకుంటున్నాడు, చక్కగా ఉంటున్నాడు. భార్యాభర్తలకి ఇద్దరికీ కరోనా వచ్చింది. మన ఈ మందిరం నుంచి మన సంపత్ గారి ఇండ్లు అంతే ఉంటుంది. మా ఇండ్లు, మా సొంత ఇల్లు, రెంట్ ఇల్లు అంతే దూరం ఉంది. ఓ రోజు ఫోన్ చేశాడు, అక్క ప్రార్థన చేయక్క అని అన్నారు. ఏమైంది శేఖర్ అని అంటే, అక్క కరోనా వచ్చింది, బయటికి రాలేకపోతున్నాం, బంధువులు రాలేకపోతున్నారు, తల్లిదండ్రులు రాలేకపోతున్నారు, అన్నదమ్ములు రాలేకపోతున్నారు. చుట్టూ మరలా ఆ ఇంటిలోనే అదే కాంపౌండ్లోనే 4 ఇండ్లు ఏర్పాటు చేశాడు. ఆ 4 ఇండ్లలో కూడా బయటికి రావడం లేదు. భోజనం లేదక్క. ఆ టైంలో కరోనా వాళ్ళకి భోజనం ఏం పెడుతూ ఉన్నారు? చికెను, ముద్ద, గుడ్డు, వేటి పదార్థాలు ఎక్కువగా పెడుతున్నారు. అప్పటికప్పుడు మేము ప్రిపేర్ చేసుకొని పోయి ఇంటి దగ్గర డోర్ దగ్గర భోజనానికి క్యారియర్ పెట్టేసి ఆ విధముగా 5 రోజులు సప్లై చేసాం. మాకు రాలేదే. హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా దేవుని మీద ఆనుకొని ఆ పని చేస్తే ఆ తెగులు నీకు సమీపించదు, ఆ తెగులు నిన్ను సోకదు. నీకు విరోధముగా రూపింపబడుతున్నటువంటి ఆయుధము ఏది కూడా నీ పట్ల వర్ధిల్లదు అని అంటున్నాడు దేవుడు. వర్ధిల్లదు, నిజమే. ఇప్పటికీ కూడా కృతజ్ఞత తెలుపుతూనే ఉన్నాడు అబ్బాయి. ఆ సమయంలో ఆదుకున్న వారు కావాలి, ఆ సమయంలో భోజనం పెట్టిన వారు కావాలి, ఆ సమయంలో ఆదరించి మాట్లాడేవారు కావాలి. కానీ నువ్వు ఇది చేసినందువల్ల ఇది వచ్చింది, ఈ తప్పిదం చేసినందువల్ల ఇది వచ్చింది అని మనం ఇంకా కారం పొడేసి మంట రేపకూడదు కదా. పెట్రోల్ పోసి ఇంకా మంట రేపకూడదు. సమాధానపరచాలి, ఆర్పాలి. అది ప్రయత్నం చేయండి. ఇంత చేయొద్దండి దయచేసి కదా. ఆ విధంగా చేయొద్దు అని అంటున్నాడు. నిజమే. అందుకే అని అంటున్నాడు, ఓ భక్తులారా, ఓ విశ్వాసులారా, దేవుడు చెప్తున్నటువంటి మాట, దేశానికి దేవునికి విరోధముగా ఏదైతే నువ్వు చేస్తావో దేశంలో నేను ఇది చేస్తాను అని అంటున్నాడు. కానీ అదే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బలహీనత సమయంలో అస్వస్థత ఉన్నటువంటి వారికి స్వతంత్రతనిస్తాను అని అంటున్నాడు. స్వతంత్రతను ఇచ్చేవాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి 38 ఏండ్ల నుంచి బాధపడతా ఉన్నాడు. 38 ఏండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. 38 ఏండ్ల నుంచి రక్త సంబంధం ఆదుకోలేదు, అన్నదమ్ములు ఆదుకోలేదు, ఇరుగు పొరుగు వారు ఆదుకోలేదు, అతని స్నేహితుడు ఆదుకోలేదు, అతని తోటి సహవాసులు ఆదుకోలేదు. 38 ఏండ్ల నుంచి బెతస్తా కోనేటి దగ్గర, ఆ కోనేటిలో ఉదయకాల సమయమందు దేవదూతలు వచ్చి ఆ కోనేటి నీళ్లు కదిలించబడినప్పుడు అక్కడ ఎటువంటి వ్యాధి గలవాడైనా ఆ కోనేటిలో మొదట దిగినటువంటి వాడు స్వస్థుడై బయటికి వస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఎటువంటి వ్యాధి గలవాడైనా, ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా, ఏ వ్యాధి ఉన్నా కూడా మొదట ఆ నీళ్ళల్లో దిగినటువంటి వాడు. 38 ఏళ్ల నుంచి వ్యాధితో బాధపడుతున్నాడు అని అంటే ఆ వ్యాధి 38 ఏండ్లయింది. అతని వయసు ఎంతో తెలీదు. అతని వయసు ఎంతో తెలీదు. 38 ఏళ్ల నుంచి అందరినీ అడుగుతున్నాడు, అందరినీ యాచిస్తున్నాడు. అయ్యా, అమ్మా, ఒక్కసారి దేవదూత వచ్చేలోపల నన్ను తీసుకుని వెళ్ళి నీళ్ళలోకి వెయ్యవా? అయ్యా, నన్ను నీళ్ళలోకి వెయ్యవా? తల్లి, నన్ను నీళ్ళలోకి వెయ్యవా? అన్న, నీళ్ళలోకి వెయ్యవా? ఓ తమ్ముడు, నీళ్ళలోకి వెయ్యవా? ఓ విశ్వాసి, నీళ్ళలోకి నన్ను వెయ్యవా? నేను బాగుపడతాను, నేను బాగుపడతాను, నీ రుణం ఉంచుకోను అంటున్నాడు. కానీ ఎవరు సాహసించి ఆయనను ముందుకు వేయడం లేదు. ఎవరిది వారే చూసుకుంటున్నారు, ఎవరిది వారే అనారోగ్య పరిస్థితులు చూసుకుంటున్నారు, వారి బంధువులను చూసుకుంటున్నారు, వారి అక్కచెల్లెళ్ళను చూసుకుంటున్నారు, వారి వ్యాధిని చూసుకుంటున్నారు, వారిపై ముందర పడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అవును, నేను ఈరోజు బాగుపడ్డాను, ఈరోజు నీళ్ళల్లో దిగాను, నా కుటుంబంలో ఈ వ్యాధి పోయింది, నాకు ఈ వ్యాధి పోయింది, రేపు వచ్చి ఇతన్ని వేద్దామని అనుకున్నారా? ఎవరు అనుకోలేదు. ఎవరు అనుకోలేదు. అక్కడ 38 ఏళ్ల నుంచి అదే స్థితిలోనే ఉన్నాడు. తన్ను తానుగా సహాయం చేసుకోలేడు, తన్ను తానుగా బాత్రూమ్కి వెళ్ళలేడు, తన్ను తానుగా లేచి కూర్చొని భోంచేయలేడు, తను ఏది చేసుకోలేడు. ఇతరుల మీద ఆధారపడేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని బాగు చేసేవారు ఎవరు లేరు. ప్రభువారు 38 ఏళ్ల నుంచి ఆకాశమందు ఆసీనుడైనటువంటి ఆయన ఆ వ్యక్తిని ఎవరైనా నీళ్ళల్లో దింపుతారా అని ఆకాశము నుండి నరులను తొంగి చూస్తున్నాడంట. ఒక్కడు కూడా చేయుతనివ్వడం లేదు, ఒక్కరు సహాయం చేయడం లేదు. ఆ వ్యాధిని బాగుపరుస్తామని అనుకోలేదు. కానీ దేవాది దేవుడు ఆయనే నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేరుగా ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారంట? దేవుడు వచ్చాడు. మనుషులు రాలేదు, తల్లి రాలేదు, తండ్రి రాలేదు, అన్న రాలేదు, అక్క రాలేదు, చెల్లి రాలేదు, సంఘస్థులు రాలేదు, ఎవరు రాలేదు. పస్కా విందుకు అందరూ వచ్చారు. యెరూషలేములో పస్కా విందు చేసుకోవడానికి అందరూ వచ్చారు, పండగ చేసుకుంటున్నారు. కానీ ఎవరు ఆ వ్యక్తిని, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పస్కాలు చేశారు, ఎన్నో పులిని రొట్టెల పండగలు చేశారు, ఎన్నో పండగలు, యూదుల ఆచార ప్రకారము పండగలు ఉన్నాయి, ఆ పండగలన్నీ చేస్తున్నారు. అందరూ వస్తున్నారు, ఉత్సాహంతో తింటున్నారు, పోతున్నారు, అందరూ వెళుతున్నారు. కానీ ఆ వ్యక్తిని ఎవ్వరూ ఆదరించలేదు. ఆ వ్యక్తిని ఎవరు కనికరించలేదు, కరుణ చూపలేదు, దయ చూపలేదు. కరుణా సంపన్నుడే దయ చూపడానికి ఈ లోకానికి దిగి వచ్చి 38 ఏళ్ల నుంచి వ్యాధిగ్రస్తుడై పడి ఉన్నటువంటి వాని దగ్గరికి వచ్చిన తర్వాత చెప్తుండేటువంటి మాటను ఒక్కసారి చదువుదాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? ఏమంటున్నాడండి అక్కడ? స్వస్థపడగోరుచున్నావా? బాగు కావాలనుకుంటున్నావా? నీ రోగాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటున్నావా? పోగొట్టుకోవాలనుకుంటున్నావా? అయ్యా, నన్ను కోనేటిలో దించడానికి ఎవరు లేరయ్యా, కోనేటిలో దించడానికి ఎవరూ లేరయ్యా. విశ్వాసంలోకి అడుగు పెడుతున్నటువంటి విశ్వాసిని అవిశ్వాసి అయినటువంటి ఆయన అతన్ని ఎప్పుడు చెడగొట్టాలా, ఎట్లా చెడగొట్టాలా అనేదే చూస్తూ ఉంటారు. రారా, సేవకులు ఏమన్నా చూస్తున్నారా? ఒక పెగ్గేద్దాము, అవునా? రారా, మనం చీకటిలో చేసింది వెలుగులోకి వినబడుతుందా? రారా. మరీ అతిభక్తిగా ఉండొద్దురా అని చెడగొట్టే వాళ్ళే ఉన్నారు, అతిభక్తిగా చెడగొట్టే వాళ్ళే ఉన్నారు. అతిభక్తిగా ఉండొద్దురా, ఉండాల కొంత మట్టుకు, కొంత తాగాల, కొంత ఇగ్గాల, కొంత భక్తి చేయాల, అవునా? ఇది మన సమాజం చేస్తున్న పని. అది ఎప్పటికీ చేయదు. వాడు భక్తిగా ఉన్నాడా? భక్తిగా ఉండని.
నువ్వు అవిశ్వాసిగా ఉన్నావా? నువ్వు ఎట్లా చెడిపోయావు? వాడిని ఎందుకు చెడుపుతావు? చెడపకురా. ఏ విత్తనము విత్తుతావో అదే పంటనే నువ్వేం చేస్తావు? కోస్తావు సుమా. గోధుమ విత్తుతావా? గోధుమ పంటను కోస్తావు. జొన్న విత్తుతావా? జొన్నను కోస్తావు. శనిగను విత్తుతావా? శనిగను కోస్తావు. నువ్వు చెడిపే అనే విత్తనం విత్తుతావా? నువ్వు చెడిపోతావు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అందుకే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో అంటాడు, 3 భక్తులను బయట పెట్టాడు అక్కడ. నోవాహు, దానియేలు, యోబు. నోవాహు, దానియేలు, యోబు. వారికి స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు, విడుదలనిచ్చాడు దేవుడు, వారిని వాడుకున్నాడు దేవుడు. 38 ఏండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తి పడుతున్న తపనను, ఆ వ్యక్తి పడుతున్న బాధను, ఆ వ్యక్తి పడుతున్న వేదనను, ఆ వ్యక్తి పడుతున్న అనారోగ్య పరిస్థితిని, లేవలేని స్థితిని పరలోకమందు ఆసీనుడైనటువంటి ఆయన చూసి నేరుగా వచ్చి స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీ పాపములు క్షమించబడని నీ పరిపెత్తుకొని వెళ్ళిపో. నీ పరిపెత్తుకొని వెళ్ళిపో. ఈ పరుపు ఎందుకు ఎత్తుకోమన్నాడు? కంపు కొడుతుంది ఆ పరుపు. పరుపు ఎందుకు ఎత్తుకోమన్నాడు? వాసన కొడుతుంది ఆ పరుపు. ఆ పరుపే నీకు సాక్ష్యము. ఆ పరుపు మీద ఎన్నో ఏండ్ల నుంచి పడి ఉన్నటువంటి వాడు. ఆ పరుపే సాక్ష్యం. నిజమే. అలా 30 ఏండ్ల నుంచి స్వతంత్రం లేదు అతనికి. తర్వాత ప్రభు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? స్వస్థచిత్తుడై స్వతంత్రాన్ని కలిగి ఆరోగ్యాన్ని పొందుకున్న దేవుడై అంటున్నాడు. నిజమే, జ్ఞాపకం చేసుకోండి. నోవాహు దినములలో ఆ ప్రాంతమంతా కూడా పాపము చేత నిండి ఉంది. కానీ నోవాహు మాత్రము నీతిమంతుడుగా ఉన్నాడు. నోవాహు విశ్వాసాన్ని నోవాహు ప్రాంతంలో ఉన్న ప్రజలు చెడగొట్టలేకపోయారు. నోవాహు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో చెడు స్నేహం నోవాహు చేయలేదు. చెడు స్నేహానికి నువ్వు బానిసవు కావద్దు ఎప్పటికీ కూడా. అందుకే దావీదు కీర్తన 1వ కీర్తనలో అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నీవు నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అపహాసకులు కూర్చున్న చోట, ముసలమ్మ ముచ్చట్లు చెప్పే చోట నువ్వు కూర్చోవద్దు, లేచిపో అక్కడి నుంచి. అపహాస్యం చేసే వాని దగ్గర కూర్చోవద్దు, లేచిపో. దుర్మార్గముగా ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చోవద్దు, లేచిపో. నీ దగ్గర ఉన్నప్పుడు, నువ్వు 2 వ్యక్తులుగా ఉన్నప్పుడు నీ గురించి అతని గురించి మాట్లాడుకో. లేని వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుకోవద్దు, అక్కడి నుంచి వెళ్ళిపో. ఆలోచించండి. అదే దేవుడు చెప్తుంది. నోవాహు దినములలో దేవుడు చూశాడు నీతిమంతుడైనటువంటి నోవాహును. నోవాహు దినములలో ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా, పిల్ల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నంత వరకు పాపము తలంపులు, పాపపు ఆలోచనలు. మన యూట్యూబ్లో చూసారా? భార్యను చంపి ఏం చేశాడంట? 72 ముక్కల ఏదో చేశాడంట కదా. 72 ముక్కలను చేసి కుక్కర్లో పెట్టి బాగా అతను ఏం చేశాడంట? హీటర్ పెట్టేసి మరలా దాంట్లోనంతా ఏం చేశాడంట? హీటర్ పెట్టి బాగా ఎముకల్ని దంచి మరలా తీసుకుపోయి ఏం చేశాడంట? చెరువులో బారేస్తాడంట. ఎక్కడ చూసినా ఇదే. నిండు గర్భిణీ స్త్రీ మీద భర్త పొట్ట మీద కూర్చొని ఉంటే ఆ పాప బయటికి వచ్చి చనిపోయిందంట. చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పురుషులు. కామము విచ్చలవిడిగా ఉంది. దేశానికి స్వాతంత్రం ఉంది, కానీ కామానికి స్వాతంత్రం లేకుండా అయిపోయింది, విడుదల లేకుండా అయిపోయింది. దేవుడు నీతిగా బతకమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ చూసినా 9 ఏండ్ల పాపను చెరిపారు, 5 ఏండ్ల పాపను చెరిపారు. ఎక్కడ చూసినా ఏదండి? మనవరాల్ని పెళ్లి చేసుకున్న తాత, కోడల్ని పెళ్లి చేసుకున్న మామ, చూపుకు వాయు వరస లేకుండా అయిపోయింది. ఇంత బ్రతుకుతున్నాం. ప్రభువా, మా దేశానికి స్వతంత్రం కావాలి, నీతి అనే స్వతంత్రము కావాలి, న్యాయం అనే స్వతంత్రము కావాలి, ధర్మం అనే స్వతంత్రము కావాలి, సత్యం అనే స్వతంత్రము కావాలి. మాకు ఇంకా బానిసత్వంలోనే ఉన్నాము, పాపం అనే బానిసత్వంలోనే ఉన్నాము, పాపం అనే భారం అనే కాడి కిందనే మేము ఇంకా ఉన్నాము. మా దేశం ఇంకా ఉంది. మా దేశంకు స్వస్థత, మా దేశంకు విడుదల, మా దేశంకు పాపము నుంచి విముక్తి దయచేయమని అడుగుదామా?
దయచేయమని వేడుకుందామా? ప్రభు కరుణా సంపన్నుడు. 38 ఏళ్ల నుంచి బాధపడుతున్న వ్యక్తిని బాగు చేసిన దేవుడు నీ దేశాన్ని బాగు చేయలేడా? దేశాన్ని బాగు చేస్తాడు. ఒక వ్యక్తి గురించి అంత తపన పడినటువంటి ఆయన నినివే పట్టణములో 1,60,000 మంది నశించిపోతూ ఉన్నప్పుడు 1,20,000 అంతమంది చనిపోతూ ఉండేటప్పుడు అంతమంది నరకానికి వెళ్లకుండా యోనాను పంపించి ఆ పట్టణాన్ని రక్షించుకున్న దేవుడు మన దేశంలో కూడా మన ప్రాంతంలో కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ప్రభు దృష్టిలో యోనా మొరపెట్టిన రీతిగా మనము కూడా మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేశమా సంతోషించి అంటున్నాడు. సమస్త దేశములారా అని సంబోధిస్తున్నాడు. ఒక దేశం గురించి మాట్లాడలేదు, ఒక మతము గురించి మాట్లాడలేదు, ఒక కులము గురించి మాట్లాడలేదు, ఒక భాష గురించి మాట్లాడలేదు, ఒక ప్రాంతం గురించి మాట్లాడలేదు. కానీ అన్ని ప్రాంతాల గురించి పరిశుద్ధ గ్రంథంలో లిఖించాడు దేవాది దేవుడు. అందరిని బట్టి అంటున్నాడు, సమస్త దేశములారా నా యొద్దకు రండి, సంతోషించండి, గంతులు వేయండి. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.